నమస్తే, నేను ప్రియాంకారావు. భగవంతుడు మనకి సహజ సిద్ధంగానే ఒక వరాన్ని ఇస్తాడు. అంటే మనలో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వెలికి తీస్తే ఖచ్చితంగా మనం అందులో సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వడం అంటే చిన్న చితకది కాదు. 10 మందిలో మనల్ని భిన్నంగా చూపిస్తుంది. సో, అలాంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆయన కళ ఏంటి అంటే, ఆయన గొంతుతో వివిధ గొంతులుగా మాట్లాడడం. అంటే బాలయ్య గారిని ఇమిటేట్ చేస్తారు, చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తారు, బాబు గారిని ఇమిటేట్ చేస్తారు, జగన్ గారిని ఇమిటేట్ చేస్తారు. ఇలా ఎవరి గొంతునైనా ఇట్టే మార్చి మాట్లాడగల కెపాసిటీ ఆయన సొంతం. ఆయన నిన్న మొన్నటి నుండి ఇక్కడ ఉంటున్న ఆయన కాదు. 34 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఎంతోమంది ప్రజానికాన్ని మెప్పిస్తూ, అలరిస్తూ వస్తున్నారు. ఆయనే మిమిక్రీ ఆర్టిస్ట్ శివ గారు. రీసెంట్గా బాలయ్య గారిని కూడా కలిసి ఆయన మన్ననలు కూడా పొందారు. మరి ఆ అనుభవం ఎలా అనిపించింది? అలానే ఇన్ని సంవత్సరాలుగా ఆయన అందుకున్న పురస్కారాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మొత్తం మీద మేము చాలా బాగున్నాం. బాలయ్య గారిని కలిసి వచ్చిన తర్వాత అసలు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆయన దగ్గర స్టార్ట్ చేసేయాలి. నేనైతే ఆయన్ని కలవడం, ఆయన దగ్గర డైలాగ్ చెప్పడం మీకు ఎలా అనిపించింది? అది మాటల్లో చెప్పలేనటువంటి ఒక అనుభూతం అది. ఎందుకంటే జనరల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా నిలబడడానికి గల కారణం ఆయన గొంతు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక స్పెషల్. ఇప్పుడు జనరల్గా అందరినీ మామూలుగా ఇమిటేట్ చేసేటటువంటి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ సాధారణంగా ఉంటే అది వేరు. ప్రత్యేకంగా ఒక వాయిస్, అది కూడా ఒక టాప్ హీరో వాయిస్, అసలు ఎవరి ఊహకి అందనంత పర్ఫెక్షన్ దగ్గరికి వెళ్ళే విధంగా చేయటం నాకు రావడం నా అదృష్టం. నేను యాక్చువల్లీ అది విన్నాక ఆయన ఎంత ఆనందపడ్డారో మాకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్ దించేశారు మీరు. అసలు ఎంత ఎలా సాధ్యమైంది ఆయన డైలాగ్ అంటే? ఆ పదాలు పలకడం కూడా అది ఆయనకే సాధ్యం అనుకుంటాము. బట్ ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు? ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయడం నేను యాక్చువల్గా ఏంటంటే బాలకృష్ణ గారి వాయిస్కి నేను అసలు ప్రాక్టీస్ చేయలేదని చెప్పాలి. అప్పటికప్పుడు మిగతా వాయిస్లన్నీ కూడా చాలా వాయిస్లు నేర్చుకుంటే కొన్ని ఏళ్ళు పట్టింది. రకరకాలుగా నేర్చుకుంటూ కానీ బాలకృష్ణ గారి వాయిస్ మొదట ఎప్పుడైతే పట్టుకున్నానో అప్పటి నుంచి నాకు తెలియకుండా నేను అంటే నా యొక్క సృజన అనేది ఉపయోగించకుండా నన్ను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నా. ఆ విషయం నాకు తెలియలేదనే చెప్పాలి. సో ఆ పర్ఫెక్షన్ రావడానికి కూడా అది ఎలా చేశాను, ఎట్లా చేశాను ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పడం అనేది కూడా కొంచెం కష్టమైన విషయం. అట్లా అది అలా అన్నిటికన్నా కుదిరేసింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలుగా 1992 అయింది నేను మొదలుపెట్టి, అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారుగా 100 నుంచి 120 వాయిస్లు ఇమిటేట్ చేస్తాను నేను. అన్ని వాయిస్ లిమిటెడ్ చేసిన అంటే ఇప్పుడు ఒక స్టేజ్ షో ఉన్నదనుకోండి, రకరకాలుగా చాలా వాయిస్ డిఫరెంట్గా ఇమిటేట్ చేస్తాం ఉన్న ఆడియన్స్ని బట్టి వాటిని బట్టి. ఎన్ని వాయిస్లు ఎంత బాగా మేము ఇమిటేట్ చేసినా మధ్యలో ఎక్కడైనా అప్పుడు ముందు ఒక 5-6 వాయిస్లు ఇమిటేట్ చేసాం అనుకోండి, లేదా 10 వాయిస్లు ఇమిటేట్ చేసాం, 11వ వాయిస్ బాలకృష్ణ గారిది అయిందంటే 10 వాయిస్లు 11 వాయిస్లు మర్చిపోతారు. ఇక ఈ బాలకృష్ణ వాయిస్ అబ్బా మీరు ఆ వాయిస్ చేశారు చూడండి అంటారు. అంటే ఇదివరకు నేను యాక్చువల్గా అరే ఏంటిది, యాక్చువల్గా మనం దేనికైతే కష్టపడ్డామో దాన్ని మర్చిపోతున్నారు అందరూ. దేన్ని అయితే ఎక్కువ కష్టపడలేదో అది యాక్చువల్గా ఇష్టంతో నేర్చేసుకున్నది, పడలేదో అది నాకు ఇది వచ్చేస్తుంది. ఏంటిది ఫస్ట్ అబ్బాయి నా గుడ్ లక్క బ్యాడ్ లక్క అని అనుకున్నాను. కానీ నా గుడ్ లక్ అని తర్వాత నాకు తెలియవచ్చింది అనమాట. ఆ వాయిస్ అంత బ్రహ్మాండంగా ఇమిటేట్ చేసి అంటే ఆయన ముందు మీరు ఆ వీడియో చూసుంటే అసలు ఆయన నాతో పాటు గొంతు కలుపుతున్నారు, నేను మేసం తిప్పుతున్నారు. నేను చెప్తున్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ ఇట్లా చూసుకుంటూ నేను చెప్తున్నదే ఆయన ఫీల్ అవుతున్నారు. అలా చెప్తాను ట్రై చేస్తాను. ఆయన చప్పట్లు కొడుతూ లెగిసి అది మీరు చెప్పేటప్పుడు కూడా ఆయన స్వచ్ఛంగా ఆయన మనసులో నుంచి వచ్చినమాట. చాలా బాగా చేశారు, వెరీ గుడ్, నాకంటే బాగా చేశారు. ఆయన ఏది కూడా ఆయన ఇన్స్టాంట్గా మనసులో అనుకుని అన్నది కాదండి, లోపల నుంచి వచ్చింది. అది చూసిన వీడియో చూసిన ఎవరేం చెప్తారమ్మా.
అది చూడగానే మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఒక కళాకారుడిని ఇంకో కళాకారుడు మెచ్చుకుంటుంటే అది నిజంగా ఆ సిచ్యువేషన్ ఒక అపురూపం అనుకోవాలి. కాదండి, అసలు ఎవరు ఇప్పుడు మీ వాయిస్ లేకపోతే మీ డైలాగ్ని నేను మీకంటే బాగా చెప్పానని మీరు ఎందుకంటారు? అది నిజమే, కుళ్ళు వస్తుంది అసలు కదా. అది బాలయ్య బాబు అది ఎట్లా ఎంత ఎంత కల్మషం లేని మనిషి అయితే అలా చెప్తారండి. అలా చెప్తే దాంతో ఆ మాట అట్లా చెప్పేసరికి అదే నాకు తిరిగింది. ఇప్పుడు ఎక్కడికి నువ్వు ఎన్ని లక్షల మంది చూసారో, కోటి మంది చూసారో మనకు తెలియదు, అట్లా వెళ్ళిపోయింది అది. ఆయన అలా అనుకుంటే కదా ఎంత రుణపడి ఉంటాను నేను. అంతే సార్. అంటే ఒక్కసారి ఆయన దగ్గర చెప్పారులే డైలాగ్, మా దగ్గర కూడా ఒకసారి చెప్పండి. మా చైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మేము ఎరుకగాని మా రాయబారికి స్వాధీనం చేసి మీరు మా సముద్రం అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా, ప్రాణమా. ఎప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరిదర్శకుల ఎదురుతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముతాం, దొరకని వాడిని తరుముతాం. ఏదేమైనా దేశం వేసం తిప్పుదాం. అచ్చా నాకు ఆ విజువల్స్ పడుతున్నాయి సార్ మీరు చెప్తుంటే. ఆయన బాలయ్య గారి విజువల్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఇంత కూడా డిఫరెన్స్ లేకుండా పొగడలో తప్పలేదు సార్. అది ఆయన ఫీల్ అయ్యారు, నాకు అదే అర్థమైంది. అది అట్లా ఫీల్ అయ్యారు. నేను చెప్తుంటే నా డైలాగ్ కలుపుతున్నారు, నేను మెసేజ్ తిప్పుతున్నప్పుడు ఆయన మెసేజ్ తిప్పుతున్నారు సార్. అంటే 34 సంవత్సరాలుగా మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు అంటే అప్పట్లో ఈ మిమిక్రీకి అంత ఇంపార్టెన్స్ లేని టైం నుండి మీరు స్టార్ట్ చేశారు అంటే? లేదమ్మా, అప్పటి యాక్చువల్ చెప్పాలంటే ఎప్పటికంటే అప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అప్పుడేనా? అంటే ఇప్పుడు మీడియా రావడం ఎక్స్పోజ్ అవుతున్నారు? లేదు, ఎక్స్పోజ్ అవుతున్నాం అంతే. అప్పట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నాం కదా, సో నడుస్తుంది అట్లా. కానీ అప్పట్లో తక్కువ మంది ఆర్టిస్టులు అండ్ నేర్చుకోవడం కష్టంగా ఉండేది, నేర్చుకున్నది ఎక్కువ అందుబాటులో జనాలకు ఉండేది కాదు. కాబట్టి మేము అది జనాల ముందు చేస్తే వాళ్ళకి ఆనందం ఉండేది. అంటే యాక్చువల్గా అప్పుడంటే నా చిన్నప్పుడు ఈ యూట్యూబ్లు లేవు. ఇక నాకంటే సీనియర్ ఆర్టిస్టులు మా బాబాయ్ గారు, గౌరవ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే నేరేళ్ళ వేణుమాధవ్ గారు లాంటి వాళ్ళు. అసలు ఆయనకి ఏమున్నది, ఆయన మిమిక్రీ స్టార్ట్ చేసింది ఆయనకి ఏమున్నదని ఎక్కడ నేర్చుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు, అసలు ఎంత కష్టమైన విషయం అప్పుడు నేర్చుకున్నారు. అంటే మీ కుటుంబ సభ్యులు కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు? యాక్చువల్ మా బాబాయ్ గారు, మా భవిరి రవి గారు అని చెప్పి మా బాబాయ్ గారు, ఆయన చూసి నేను ఫస్ట్ షో ఆయన చూసి 1992లో ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను. అక్కడి నుంచి చేస్తూ వస్తున్నా. మీ బాబాయ్ గారు బాబాయ్ దీనికి ఏమైనా స్పెషల్ కోర్స్ చేశారా సార్, లేదంటే? కోర్స్ ఏం చేయలేదమ్మా, ఆయన దగ్గరే మొత్తం నేర్చుకోవడం. అంటే నేనేంటంటే ఆయన చూసి ప్రేరణ పొందా, కొంత నేర్చుకున్నా. తర్వాత ఏంటంటే ప్రాక్టీస్, నాకు నేను గురువు ఆ తర్వాత అంతే. అట్లా అంటే చాలా మంది ఆర్టిస్టులని చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తెలుసుకున్నామమ్మా, నేర్చుకున్నాం. అట్లా నేర్చుకుంటూ వచ్చి ఇప్పుడు నన్ను చూసి ఎంతోమంది నేర్చుకుంటున్నారు, అలాగే చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. అట్లా అట్లా తర్వాత జనరేషన్స్ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ముందు జనరేషన్స్ వాళ్ళు ఇప్పుడు నాకెవరు నేర్పలేదు, బాలయ్య బాబు అంతటి వాళ్ళు మా నాన్నగారు బట్టే నేను వచ్చానని చెప్పి నిగర్వంగా చెప్తారు. ఖచ్చితంగా ముందు వాళ్ళు మనకి ఎప్పుడు మార్గదర్శకులే, వాళ్ళ ద్వారానే మనం నేర్చుకోగలుగుతాం. అట్లా అంటే ఈ 34 ఏళ్లలో ఆదరణ ఉంది సరే, ఈ మధ్యన మీరు అన్నారు పోటీ ప్రపంచం అయిపోయి పోటీ ఎక్కువైపోయింది. ఈ టైంలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ ఫేస్ చేయటం అంటే స్ట్రగుల్స్ ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాయమ్మా, అంటే ఉంటాయి ఇప్పుడు కూడా. బట్ నేనేమంటున్నానంటే తొలినాళ్ళల్లో స్ట్రగుల్ ఉంటుందమ్మా. నువ్వు అక్కడ ఉన్నావు అనేది తెలిసి నీ ప్రోగ్రాంలు వచ్చి నువ్వు ఒక వచ్చే వరకు నీకు అది ఉంటుంది. ఆ తర్వాత అంత ఇది పడాల్సిన అవసరం లేదని ఆటోమేటిక్గా మనకి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇక తర్వాత జనరేషన్స్, ఇప్పుడు ఇక రావాలనుకుంటున్నటువంటి జనరేషన్స్ అందరూ కూడా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే పూర్తిగా దీని మీద ఉండటం అనేది ఇప్పుడు
ఎంటర్టైన్మెంట్ అనేది రకరకాలుగా అందుతుంది. అది నిజం, ఒకప్పుడు ఒకటే మాకు. అంత ఉన్నప్పుడు కొంచెం ఆదరణ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఫస్ట్ ఉన్న దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలి, రెండోది కుడి చేయి కాదు ఎడ చేయి ఉండాలి. అట్లా అది మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే ప్రపంచం మారిపోయింది, ఒకదాని మీద డిపెండ్ అయితే ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది చాలా కష్టం. అంటే చిన్నప్పటి నుండి ఉన్నారు కాబట్టి బాలయ్య గారి డైలాగ్ కాకుండా స్టేజ్ ఎక్కగానే ఈ డైలాగ్ చెప్పు అనే ఒక డైలాగ్ ఎవరికైనా కెరియర్ లో ఉంటుంది. అలాంటి డైలాగ్ ఏది మీకు? నాకు ఈ ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే నన్ను ఫస్ట్ అడిగే డైలాగ్ ఈ బాలయ్య బాబు గారే అడుగుతారమ్మా. వేరే అంటే అడుగుతారేమో కానీ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే ఇదే. అదే అర్థమైంది నాకు. మిగతా వాళ్ళందరూ కొందరు ఎప్పుడో ఒకసారి కృష్ణ గారు చెప్పు, ఎన్టీఆర్ గారు చెప్పు, జూనియర్ ఎన్టీఆర్ చెప్పు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పు, చిరంజీవి గారు చెప్పు, ఇట్లా అడుగుతారు. కానీ నన్ను చూస్తే ఫస్ట్ అడిగేది మాత్రం ఇదే, బాలయ్య బాబు గారి డైలాగ్. బాగా ఇష్టమైన డైలాగ్ చెప్పండి సార్. ఎవరిది? బాలయ్య గారిది. రెగ్యులర్ గా మీరు స్టేజ్ ఎక్కగానే చెప్పే డైలాగ్ చెప్పండి. రెగ్యులర్ గా స్టేజ్ ఎక్కగానే చెప్పేది ఇది పైసా వసూలు. పైసా వసూలు అది కూడా చెప్పాను ఆయన ముందు, కాకపోతే సగం చెప్పా. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి, సినిమా కాక ఇంకేంటి, ఐఎమ్ ది హీరో, యు ఆర్ ది కమెడియన్ అండ్ విలన్ టచ్ మై హీరోయిన్, దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఫిలిం. తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడాల, కానీ అందులో పులి నల్లగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మందు వేసిన మందు పుట్టి అనుకునిరా, కలిసి ఎవ్రీవన్ బీహార్ నీళ్ళు తాగిన వాళ్ళే తిహార్లు పోయించా. తూ క్యానే సాలే రామకృష్ణ థియేటర్ సందులో పెరిగా, మనది 4 టికెట్ మ్యాన్స్ నవ్వు తప్ప ఏది పనికిరాదు. అట్లా అసలు ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే ఇస్తున్నారు సార్ మీరు చెప్పేటప్పుడు. ఆ కళ్ళు, ఆ హ్యాండ్ మూవ్మెంట్ అన్ని కూడా. అంటే మీరు బాలయ్య మీలో పూనేరు ఐ థింక్. మన అంతే కదమ్మా, ఎవరిని ఇమిటేట్ చేసినా వాళ్ళు మనలోకి రావాల్సిందే. అచ్చం ఆ వాయిస్ ఎట్లా సాధ్యం అవుతుంది అంటే, ఇప్పుడు మనకున్న గొంతు మహా అయితే ఇది మాట్లాడగలుగుతాం, ఏ రొంపో చేసినప్పుడు మాట మారిపోతూ ఉంటుంది. కానీ అన్ని గొంతులు ఒక్క గొంతు నుండి ఎలా సార్? అది ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా తెలుస్తుందమ్మా, ఎట్లా మార్చాలి, ఎట్లా చెయ్యాలి ఏంటి అనేది. అది ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఎక్కడి నుంచి పట్టుకోవాలి, ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏది చేస్తే ఈ మాడ్యులేషన్ ఎలా అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది. అంటే మహేష్ బాబు గారి వాయిస్ చెప్పండి అంటే చాలా మంది ఆయన ముక్కుతో మాట్లాడతారు అంటారు. యాజ్ ఇస్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అలానే ప్రాక్టీస్ చేశారా? రకరకాలుగా అంటే ఎక్కడ ఆయన దాంట్లో నాజులు, బాలకృష్ణ గారి దాంట్లో కూడా నాజులు వాడతారు. సో ఇట్లా రకరకాలుగా అబ్జర్వేషన్ ఉంటుంది, కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. మన కృష్ణ గారు ఇప్పుడు దాదాపు కృష్ణ గారి వాయిస్ లాగా వచ్చింది మహేష్ బాబు గారి. మందులో ఉన్నప్పుడు కూడా మీరు అన్నట్టుగా నాజులు అనేది వాడినట్టుగా వచ్చేస్తుంది. అవుతామ్మా కుర్రోళ్ళు ఎందుకు పనికిరాలన్నావు, ఇది కుర్రోడు చెయ్యి, ఈ టైప్లో అది అట్లా అది గమనిస్తాం, అది ఎక్కడో ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు. దాన్ని బట్టి సరే బాలయ్య బాబు గారిది చెప్పారు. ఇప్పుడు ఆయన బావ చంద్రబాబు నాయుడు గారిది చెప్పండి సార్. ఓకే అమ్మా, నీ పేరేంటి తల్లి? ప్రియాంకరావు. ప్రియాంక బాగున్నావు అమ్మా? బాగున్నాను సార్. ఎలా నడుస్తుంది? బాగుంది సార్, బాగా నడుస్తుంది. ఇంటర్వ్యూలు బాగా జరుగుతున్నాయా? ముందరికి పోవాలి. కెరీర్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. మన విజన్ ఎప్పుడు ఎలా ఉండాలంటే 20 సంవత్సరాల ముందు ఆలోచించాలి. ఏదైనా ఫ్యూచర్తో మనకి పని. ఈరోజు మనం చేసేది ఏదైతే ఉందో రేపు మనకు ఉపయోగపడాలి, మన పిల్లలకు ఉపయోగపడాలి, వాళ్ళ పిల్లలకు ఉపయోగపడాలి. ఆ మాదిరిగా ముందుకు పోవాలి. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ నిర్మించాం, ఆ గుట్టల్లో కొండల్లో ఎందుకు కట్టారు, ఎందుకు అది ఉపయోగపడుతుందన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటండి? హైటెక్ సిటీ పరిస్థితి ఏంటండి? ఎలా ఉంది? అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, నేను ఒక్కడే కాదు. అర్థమవుతుందమ్మా? అలా ముందుకు పోవాలి. చాలా సంతోషం అమ్మా.
స్టార్టింగ్ అసలు టీజ్ ఉంది సార్. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చూడాల్సిందే, ఆయన కొడుకు అసలు ముందు చూడాలి. అసలు ఎంత as it is, ఆ డైలాగ్స్ ఎట్లా గుర్తుపెట్టుకున్నారు సార్, అవన్నీ సింక్ మళ్ళీ కళ్ళల్లో ఇట్లా చూసారు చూడండి. ఆయన అప్పుడప్పుడు అట్లానే చూస్తూ ఉంటారు. అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సార్, మీ ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి కదమ్మా. అప్పుడు ఆ అభినయం ఆంగ్య అభినయం అది కూడా కలిస్తేనే కదా. అప్పుడు ఏంటంటే ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్కి వాయిస్ అద్భుతంగా, ఇప్పుడు నాకు బాలకృష్ణ గారి సింక్ అయినట్టు కొన్ని వాయిస్ సింక్ అవ్వకపోవచ్చు, కానీ మేనరిజమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి సగం కవర్ చేస్తాయి. అవి కూడా అట్లీస్ట్ 70% వాయిస్ తీసుకొచ్చి 30% మేనరిజం తీసుకురావాలి. కొంతమంది ఉంటారు వాళ్ళు 50% వాయిస్ తీసుకొస్తారు, 50% మేనరిజం తీసుకొస్తారు, అయిపోద్ది. సో అంటే దట్ ఈస్ నాట్ అబౌట్ ద పర్ఫెక్షన్, అది పర్ఫెక్షన్ కాదు. బట్ ఏంటంటే ఎక్కువ ఎప్పుడు శ్రద్ధ ఉండాల్సింది మాండలికం, తర్వాత వాయిస్ మాడ్యులేషను. ఈవెన్ ఎంత కీన్గా ఉంటుందంటే లంగ్ కెపాసిటీ కూడా వాళ్ళు ఎంత వాడగలుగుతున్నారో మనం అంత వాడగలగాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా వయస్సు గడుస్తున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ తెలుస్తుంది. ఓకే, చేయగా చేయగా ఏ సాధనైనా కానీ చేయగా బాగా వస్తుందమ్మా. అది ఫోర్స్ ఉంటుంది డైలాగ్. మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే ఆ లంగ్ కెపాసిటీని అట్లా పట్టుకుని ఉండాలి. కొన్ని ఎస్వి రంగారావు గారు లాంటి డైలాగు, సంపత్తి డైలాగ్, ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముడు వీసిన వాక్కులు నీకు ప్రళయకాల పరివృత గర్జములై నిష్ఠురములైనవు కదూ, ఆ యుధుష్ఠుని ఉపశమన బోధులు నీ విహత హృదయమును తుతులు ఇరుదేవి మరణాఘాతములైనవి కదూ, చతు సముద్ర వేళావరైత ధరణి పట్టుబతుడు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశుడవు, సుయోధన సార్వభౌముడు, ఏమైనది నీ ఎక్కడ సామ్రాజ్య వైభవము, ఎక్కడ నీ హంసతూలికా తనుభములు, వినిపించబోయే సుప్రభాత కీర్తికలు, ఆక్రోశించున్నది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడు నీవే, నీవే అభాగ్యుడవు అసమర్థుడవు, దిక్ ఆపు నీ దుష్ప్రలాభములు, ఎవరికి నేను నీవే నిందించుకునే హీన స్థితికి దిగజారితివా పో. అట్లా డైలాగ్ ఇంత చెప్పినప్పుడు నేను ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి, లేకపోతే ఆ ఊపిరిని ఎంతసేపు బిగబెట్టి ఉంటాను. సో ఇట్లా దానికి తగ్గట్టుగా దానికి ఎంత ఫోర్స్ తో బయటికి డైలాగ్ వదలాలి, ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ గా ఉంటాయి. సార్ అంటే మీ ప్రాపర్ ఎక్కడ సార్, మీరు మాట్లాడుతున్నారు కానీ చాలా స్పష్టంగా ఉంది. అది కృష్ణా జిల్లా అమ్మ, దివిసీమ, నాగాయలంక. ఓ దివిసీమ నుండి వచ్చారా? ఓకే, నిజంగా కళాకారులు పుట్టేదంతా కూడా కానీ ఎలా సార్ అసలు ఆ చెప్తుండే ఆ పౌరాణికం డైలాగ్ ఎక్కడ పాజ్ లేకుండా డైరెక్ట్ చెప్తుంది. ఇప్పటి వరకు 3 చెప్పి అలసిపోయి అంటారు అనుకున్నా నేను. అలా ఉంటే ఎట్లా గంటలు ప్రోగ్రామ్ చేస్తాం కదా నుంచి. అంటే మీరు మాకు టిప్స్ చెప్పలేదు, మేము యాంకర్స్ అయినందువల్ల మేము కూడా పొద్దు నుండి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటాము. అరే గొంతు పోయిందిరా బాబు అనుకుంటాం. మీరు అసలు ఏం లేదమ్మా, దీనికి ఏంటంటే అది మీరు ఎక్సర్సైజ్ అనేది ఎట్లా చేస్తున్నారు అనేది పక్కన పెడితే లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి, ప్రాణాయామం బాగా చేయాలి. చేస్తే అంతసేపు మాట్లాడగల ఆ శక్తి ఏదైతే ఉందో అది మీకు ఈజీగా వస్తుంది. సార్ అంటే మీ వాయిస్ చాలా స్పష్టంగా ఉంది. పదాలు ఉచ్చారణ అంటాం కదా, కొన్ని పదాలు అలా అణ ఇవి ఫ్లోలో మిస్ అవుతుంటాం. బట్ మీరు ఎంత స్పష్టంగా ఎలా పలుకుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒకటి నేను నా తల్లిదండ్రుల నుంచి, మా ఇంట్లో నుంచి నేను నేర్చుకున్నటువంటి భాష ఏదైతే ఉందో అది ప్రధానం ఫస్ట్. రెండోది, నేను చదువుకున్నటువంటి పాఠశాలలు, అక్కడ నాకు చదువు నేర్పిన మాస్టర్లు, తెలుగు మాస్టర్లు, వీళ్ళందరి దగ్గర నుంచి ఎప్పుడు కూడా నా భాష పైన మమకారం బాగా ఉండేది. అవన్నీ పక్కన పెడితే ఉచ్చారణ ఎలా అనేది, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలా పదాలను పలకరు, సరిగ్గా పలకలేరు. అయితే నేను ఆ ఉచ్చారణ ఎలా అనే దాని మీద శ్రద్ధ పెడతాను. రెండోది, మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన వాడు ఖచ్చితంగా భాష పైన, ఉచ్చారణ పైన, మాండలికం పైన శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే అది ఫస్ట్ లెవెల్ ఎంట్రీ అనమాట. అది అంతవరకు కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ మాడ్యులేషన్, మీరు బయటికి తీసుకురావాల్సిన మాడ్యులేషన్. ముందు ఇప్పుడు జయప్రకాష్ ఏమిరా దీని మాబడవా అని మాట్లాడతారు. ఇప్పుడు ఏమిరా దీని అమ్మ పడవా అంటే అది జయప్రకాష్ రెడ్డి గారు ఎందుకు అవుతుంది? ఇప్పుడు అన్నది నేను అన్నది కూడా ఏమిరా దీని అమ్మ పడవా అన్నది అన్నా. కానీ
ఆయన ఏమిరా దీనమ్మ గొడవ ఇలా ఏమిరా దీనమ్మ గొడవ అదే ఆ వైబ్రేషన్ అవును అలా వస్తుంది అనమాట. అది ఎక్కడి నుంచి ఎలా అంటున్నారు ఆ పదాన్ని ఎలా పలుకుతున్నారు, ఆ అక్షరాన్ని ఎలా పలుకుతున్నారు, ఆ మాండలికం ఎలా ఉంది, అది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లేకపోతే రాయలసీమలో మళ్ళీ చిత్తూరు రకంగా ఉంటుంది, కడప రకంగా ఉంటుంది, నెల్లూరు ఒక రకంగా ఉంటుంది. తెలుగు అంటే యాస చాలా ఉండేది. మరి ఇట్లా ఇవన్నీ కూడా గుర్తుపట్టాలి. ఇవన్నీ నేర్చుకుని ఆ మాండలికం ఫస్ట్ అప్లై చేసి అది ఫస్ట్ లెవెల్. దాని తర్వాత నెక్స్ట్ మాడ్యులేషన్కి వెళ్ళాలి. మాడ్యులేషన్కి వెళ్ళాలి. మాడ్యులేషన్ పర్ఫెక్ట్ అయిన తర్వాత థర్డ్ మ్యానరిజం తీసుకురావాలి. నేను ఎలా కూర్చొని ఏమిరా దీని మాపడవా అంటే ఎట్లా ఉంది, ఏమిరా అంటే ఎలా ఉంది, ఆయన్ని చూసినట్టుంది మరి అది. సో ఈ మూడు అన్నమాట. ఈ మూడు లెవెల్స్ దాటితే అప్పుడు మన స్కిల్స్ కూడా ఎట్లా వెర్బల్ కమ్యూనికేషన్, చేతులు ఊపడం కదపడం ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. అట్లా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళాలి మనం. ఒకసారి మా కృష్ణ గారి డైలాగ్ చెప్పండి సార్. కృష్ణ గారి డైలాగ్ ఫర్ సపోజ్ ఎన్టీఆర్ గారిది ఆచార్య దేవ ఆగా డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ అంటే మొత్తం చెప్పను, కొంచెం చెప్తాను. కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది ఆగాగు ఆచార్య దేవ ఏమంటేవి ఎంత మాట ఇది ఖ్యాత పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష తండ్రి పడుతుంది నిజం పెట్టింది, అది జోగప్సాకరమైన నిజం పెట్టింది, మట్టికొండలో పుట్టిదేవు కదా నీదే కులము. ఇట్లా ఎవరు నాకు తెలిసి ఈ విధంగా చేసి ఉండకపోవచ్చు. అంటే అట్లా ఒక ఆర్టిస్ట్ డైలాగ్ ఇంకో ఆర్టిస్ట్ చెప్తే ఎట్లా ఉంటుంది. అది చాలా బాగా అనిపించింది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది అగ్ని జమదగ్ని, అది నాకు చాలా ఇష్టమైన డైలాగ్. అది అగ్ని జమదగ్ని హక్కు పెట్టిందా ఆ శివుడు మూడో కన్ను దర్శన ఏ జమ దగ్గర మూడో ఇంకా లెక్క పెట్టినా మిగిలిన మసే. ఇది ఈ డైలాగ్ వచ్చినప్పుడు మేము ఇంట్లో కూర్చొని ఎంత నవ్వుకుంటేటోళ్ళము. ఫస్ట్ లో మా డాడీ వాళ్ళందరినీ ఏడిపించేవాళ్ళం కృష్ణ అభిమానులు ఉండడం వల్ల. అంటే మిమ్మల్ని మీరు చెప్తున్నాను సేపు అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరే శివ గారు మిమిక్రీ ఆర్టిస్ట్, బట్ మీరు ఎవరినైనా ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే అక్కడ ఎగ్జాక్ట్ గా వాళ్ళు కనిపిస్తున్నారు మీలో. మాకు ఐ థింక్ స్పెషాలిటీ మీలో అదే అయి ఉండాలి. అంటే డైలాగ్ ఎవరైనా చెప్పేయచ్చు, ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత గ్రిప్ ఉంటే మీ చేతుల్లో ఎంత టాలెంటెడ్ గా కనిపిస్తారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు అంటే మన భాషే మనకి ఒక మార్గాన్ని జీవించడానికి చూపిస్తుంది అంటారు. ఆ భాషలో మనం ఎంత పట్టు సాధిస్తే మనం అంత ఎత్తుకి ఎదగచ్చు అని మిమ్మల్ని చూసాక నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. బట్ అంటే ఇంత కెరియర్ లో మీకు ఇంకా చాలు అనుకున్న స్టేజ్ ఏది? అంటే ఇంత పొగడ్తలా ఇంకా చాలు అయిపోయింది నేను సాధించేసాను అది అసలు నెవర్ ఎండింగ్ దాహం తీరదు, ఈ దాహం తీరనిది అంతే, అది ఎప్పటికీ తీరదు. ఆ కసి అలా ఉంటూనే ఉండాలి. అది ఎవరికైనా సరే ఏ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకైనా ఆ కసి అట్లా ఉంటూనే ఉండాలి సార్. అంటే కేసీఆర్ గారు కనుక ఏదైనా చెప్పాలి అనుకునేటప్పుడు ఆయన ఎలా చెప్తారు? ఎందుకంటే ఆయన ఇమిటేట్ చేయడం చాలా కష్టం సార్. ఇక కష్టం లేదు, పదం లేదు కాదు, అట్లా కాదు, సరదాగా అయింది. ఏంది మీ లొల్లి, ఏంది లొల్లి? మా ప్రియాంక నేను ఒక్కడే కూర్చొని చెప్పదచ్చిన నిజంగా ఎలా ఒక సంతోషకరమైన దినం, ఒక చక్కని ఇంటర్వ్యూ చేస్తాను. నిజంగా వైలూర్ ఛానల్ వారు నన్ను పిలవడం నిజంగా చాలా సంతోషంగా లేదు. భయం లేని కూడా బదట్లు గుడ్డు పెట్టిందట.
అమ్మ కన్న పెట్టినోడు పిన్నకు బంగారు కాలు చెప్తాను కట్టున్న సామెత. తెలంగాణలో సామెతలు మంచిగా ఉంటాయి. నేను మంచిగా చెప్తా, పుట్టుకొని పొడుగుడు పొడుగుని పోసుకుంటాను, గట్టిగా ఉంటాయి. మంచి చెప్పినా లేదా ఒక మంచి విషయం చెప్పినప్పుడు అభినందించాలి, గట్టి సపోర్ట్లు కొట్టాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారిని చెప్తుంటే నాకు బాగట్లేదు సార్, అంత బాగుంది. మా జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది వాయిస్ ఇమిటేట్ చేయండి. ఓ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు అనుకోలేదు ఈ విధంగా ప్రియాంక ఇలా నన్ను ఇంటర్వ్యూ చేస్తుందని కూర్చుంటాను. ఏదేమైనప్పటికీ వైల్డ్ వుల్ఫ్ ఛానల్లో ఇంటర్వ్యూ కూర్చోడు, ఎన్నో విషయాల గురించి మాట్లాడటం, ప్రత్యేకంగా నాకు చాలా ఇష్టమైనటువంటి కళల గురించి మాట్లాడటం, అదేవిధంగా బాలయ్య బాబు గారి గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలన్నప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంత తేడా, మిగతా అంత సేమ్ టు సేమ్. ఏదో లాస్ట్ కొంచెం మంది అయితే అదొకటి కిక్కారబ్బా. ఏమో పవన్ కళ్యాణ్ గారు నన్ను పొగిడినట్టుంది సార్. చిరంజీవి గారిది అయితే ఎలా ఉంటుంది? దానికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైనప్పటికీ ఇలా ప్రియాంక ఇంటర్వ్యూ చేస్తుంటే ఇక మాట్లాడాలనిపిస్తుంది. ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆయుధుడు అయితే ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత ఇద్దరు సేనారెడ్డిది. ఏం ప్రియాంక ఎలా ఉన్నారు? ఆ కళ్ళు మూస్తూ మాట్లాడుతుంటే అచ్చం చిరంజీవి గారు ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు సేమ్ అట్లనే మాట్లాడతారు సార్. అంటే ఎవరిదైనా కమెడియన్ది ఒక్కసారి మాకు చెప్పండి. ఎందుకంటే హీరోస్ అంటే ఓకే మాకు, బట్ కమెడియన్ వాయిస్ అనేది ఇంకా డిఫరెంట్. సరదాగా వీటీవీ గణేష్ గారు. ఓకే సార్. హలో, హౌ ఆర్ యు? బాగున్నారా? ప్రియాంక నన్ను గుర్తుపట్టారా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చనిపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలా చూకేస్తున్నావు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావంటే నేను చెప్తాను శివగారండి. కానీ అసలు మీరు ఇప్పుడు చెప్పిన వాయిస్ చాలా డిఫరెంట్ సార్. ఎందుకంటే నేను స్టిల్ ఇండస్ట్రీలో ఈ వాయిస్ తో ఎవరిని వినలేదు, ఎవరు డైలాగ్స్ చెప్పడం. ఐ థింక్ ఈయనకి ఈ వాయిస్ వల్లే ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది, ఇంత క్రెడిట్ అనుకోవచ్చు. ఇంత చక్కగా చెప్పారు. అలాంటి డిఫరెంట్ వాయిసెస్ ఇంకా కూడా ఉన్నాయి. ఇప్పుడు మేల్కోటి గారు ఒక ఆయన ఉంటారు. వీళ్ళు ఈ మేల్కోటి గారి పేరు కూడా ఈ మన పిల్లిగడ్డ వేసుకుని ఉంటారు కదా, దూకుడు సినిమాలో ఉంటారు. అట్లాంటి డైలాగ్ చెప్తే చాలా అల్లడతారు. నా పల్లె చెట్టు కుక్క ఎత్తపోయింది, కొత్తది కొనుక్కోవాలి, డబ్బులు ఇస్తారా? నా కూతురు ముఖం చూసి నేను నేర్చిపెడుతున్నా, లేకుంటే ఎప్పుడో చంపేస్తోని. ఈ విధంగా అట్లా కొంచెం డిఫరెంట్గా వాయిస్, కొన్ని వాయిస్లు పెక్యులర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట, రికగ్నైజ్డ్గా. నిజంగా సార్, అంటే మిమిక్రీ అనేది ఆషామాషి విషయం కాదు. కానీ ఇంత పర్ఫెక్షన్ తో చెప్తున్నారు అంటే అసలు అదే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు చెప్తున్నట్టే యాజ్ మీలో మేము వాళ్ళని చూసేస్తున్నాం. అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కున్న ప్రయారిటీ, ఇంపార్టెన్స్, ప్రత్యేకత ఏంటి అంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు మన ముందు లేకపోయినా వాళ్ళని మనలో చూపించగలం, వాళ్ళని అలా దించేయగలగాలి. ఇదిగో చూడమ్మా ప్రియాంక, ఎలాగున్నావమ్మా, బాగున్నావా? ఏంటి నన్ను ఎవరో గుర్తుపెట్టావా? ఏంటి మన ప్రజాశాంతి పార్టీ గుర్తుందా? ఏం బాబు గారు, ఏంటి పార్టీ పేరు చెబితే కానీ గుర్తు రాలేదా? నేను నీకు సీట్ ఇస్తానమ్మా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో నిన్నే సీఎం ఇచ్చేస్తా ఆంధ్రప్రదేశ్ కి, ఓకేనా? ఏంటి నువ్వు స్టేట్, ఏ స్టేట్ కావాలి? తెలంగాణ కావాలా, ఆంధ్రప్రదేశ్ కావాలా? ఆంధ్రప్రదేశ్. అక్కడ అవుతావా? ఇంతకే ఊరమ్మా మీది? తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు. అవునా? అయితే నిన్ను ఆ ఊరికి చేసేస్తా సీఎం, ఓకేనా? కానీ
చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఏదైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం అడగాల అనుకుంటాము, కానీ ఇంతలో ఎవరైనా గెస్ట్లు మేము నవ్వించడం కానీ గెస్ట్లు మమ్మల్ని నవ్విస్తుందంటే అదొక డిఫరెంట్ ఫీల్ ఉంది నాకైతే. అవును, నవ్వుస్తా. యాక్చువల్గా మమ్మల్ని యాంకర్ ఇంటర్వ్యూ చేసే యాంకర్ కూడా ఈ మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ నవ్వేస్తుంటారు, బాగా నవ్వేస్తుంటారు. కానీ నేనే గమనించింది అందరికంటే ఎక్కువ నవ్వింది మీరే. అంటే అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది సార్ మీలో. అంటే మీరు చెప్పిన ఆల్మోస్ట్ గొంతులు కొన్నాళ్ళ క్రితం విన్నవి, కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినవి. సో అలాంటి అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే వాళ్ళే వచ్చి మాతో మాట్లాడుతున్నారేమో అన్న ఫీల్ వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారైనా, కేసీఆర్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా వేరే లెవెల్ సార్ మీ వాయిస్. కానీ ఇంకా ఇంకా మిమ్మల్ని ఒక మంచి స్టేజ్లో చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే కళకి ఖచ్చితంగా గుర్తింపు దక్కాలి. అది ఎంతటి గుర్తింపు అంటే చిరకాలం ఉండిపోవాలి. సో అలాంటి గుర్తింపు మీకు దొరకాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.